హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో పిల్లల బుక్స్కి వేసే కవర్స్తో ఫ్లవర్ గార్లాండ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ తక్కువ టైంలో కూడా అయిపోతుంది. దీనికోసం ఒక పేపర్ పైన 7 సెంటీమీటర్ల పొడవు 3 సెంటీమీటర్ల వెడల్పు ఉండే విధంగా ఒక పేపర్ని తీసుకొని నేను కట్ చేశాను. దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి. దీనిపైన పెన్తో ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న పేపర్ యొక్క షేప్ని ఏదైనా ఒక మందం వట్ట లాంటి దానిపైన పెట్టేసి కట్ చేసుకోవాలి. ఈ విధమైన ఒకే షేప్ ఉండడం వలన పేపర్ పైన మనం పెట్టినప్పుడు అన్నీ ఒకే విధమైన పెటల్స్ షేపింగ్ అనేది ఉంటుంది. తర్వాత బీడ్స్ అవసరం అవుతాయండి. ఇవి బయట మార్కెట్స్లో కూడా దొరుకుతాయి, కానీ నేను వాడకుండా ఉన్న శారీకి లేసు ఉంది, అది నేను పక్కకు పెట్టేసుకొని ఉంచాను. సో అది ఇప్పుడైతే యూజ్ అయింది, వాటి కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. నేను ఇలా బుక్స్కి వేసే కవర్ని ఫోల్డ్ చేసుకొని పైన కింద కూడా కదలకుండా నేనైతే గుండు సూది పెట్టేశానండి. ఇలా మనం షేప్ని డ్రా చేసుకున్న తర్వాత కట్ చేయాలి. దీని వలన ఒకే విధమైన షేప్తో ఉంటాయి పెటల్స్ అన్నీ. ఒక థర్మోకోల్ షీట్కి ఇలా నీడిల్ని పెట్టేసి పెటల్స్ అన్నీ పెట్టేసేయాలి. మనము రకరకాల కలర్ పెటల్స్తో కూడా మనం చేయొచ్చండి. ఆరెంజ్, ఎల్లో ఇలాగా. నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. కనకాంబరం కలర్ ఫ్లవర్స్ లాగా అనిపించింది నాకు. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. ఒక 8, 12, 15 మీ ఇష్టం అండి. మీరు ఎన్ని పెటల్స్ అనుకుంటే అన్నీ ఇలాగా పెట్టేసుకొని వీటి ప్రతి పెటల్కి మధ్యలో గ్యాప్ అనేది ఒకే విధంగా ఉండడానికి బీడ్స్ అనేవి మనం యూజ్ చేయాలండి. బీడ్స్ అనేవి మనం యూజ్ చేయకపోవడం వలన పెటల్స్ అనేవి ఒక ప్లేస్లో చాలా దగ్గరగా అయిపోతాయి, మరొక ప్లేస్లో కూడా దూరంగా జరుగుతాయి. ఈ బీడ్స్ వలన అన్ని పెటల్స్ కరెక్ట్ ప్లేస్ అనేది అరేంజ్మెంటింగ్ అనేది ఉంటుందండి. చూడడానికి కూడా చాలా బాగా ఉంటుంది. ఇవి మనం వాష్ కూడా చేయొచ్చండి అండ్ చాలా లైట్ వెయిటెడ్గా ఉంటాయి. చాలా తక్కువ టైం తీసుకుందండి అండ్ ఈజీగా కూడా అయిపోయింది. మనం బయట కూడా ఈ గార్లాండ్స్ అనేవి కొనవచ్చండి, కానీ మనం ప్రిపేర్ చేసిన ఈ ఫ్లవర్ గార్లాండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు కూడా థ్రిల్ అయ్యారు, బాగుంది అని చెప్పేసి. మా పాప అయితే చాలా థ్యాంక్స్ చెప్పింది నాకు. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా నేనైతే పెటల్స్కి మధ్యలో ఇలా ముత్యం పెట్టేసి మనం థ్రెడ్ లోపటికైతే అనేసేయాలండి. ఇలా అన్ని పెటల్స్ కూడా ప్రతి దాని మధ్యలో ఖచ్చితంగా బీడ్ అనేది వేయాలి. ఈ ఫ్లవర్స్ పెటల్స్ పెట్టడం అంతా కంప్లీట్ అయిన తర్వాత నాకు కనకాంబరం మాలలా కనిపించిందండి. ఈ పెటల్స్ అన్నీ ఇదే విధంగా ఒక పెటల్ వరుస కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బీడ్ వేస్తూ కంప్లీట్గా చేసేసానండి. చివర్లో కూడా నేను థ్రెడ్ కట్టేటప్పుడు ఈ మాల మొత్తం దగ్గరికి అనేసి కట్టేశాను, ఎందుకంటే పేపర్స్ కాబట్టి దగ్గరికి ఉండడం ద్వారానే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. దూరంగా జరిగితే లుక్ ఉండదేమో అనిపించింది. లాస్ట్కి అయితే లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఫైనల్లీ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ గార్లాండ్ని నా చిట్టి తల్లికి కూడా పెట్టేశాను. ఈ వీడియో ఇంతవరకు ఓపికగా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.